ఇప్పుడు ఈ స్విచ్ ఉంది కదా, దీన్ని మనము యాక్సెస్ చేద్దాము యూజింగ్ కన్సోల్ కేబుల్. అది ఎట్లా చేస్తామో చూద్దాం. సో అట్లా యాక్సెస్ చేయడానికి నాకు ఒక కన్సోల్ కేబుల్ కావాలి. ఇది ఒక కన్సోల్ కేబుల్ అండ్ నేను ఒక విండోస్ ల్యాప్టాప్ యూజ్ చేస్తున్నాను. సో ఫస్ట్ ఈ ఎండ్ నేను స్విచ్కి ఈ పోర్ట్కి కనెక్ట్ చేస్తాను అనమాట. ఇక్కడ మనకు ఒక సింబల్ కనిపిస్తుంది కదా, ఇది ఏం లేదు కన్సోల్ సింబల్ అనమాట, ఆర్ ఇంకొకటి టెర్మినల్ సింబల్ అనమాట. సో ఇది నేను ఇక్కడ కనెక్ట్ చేస్తాను. ఈ USB-A ఉంది కదా, దీన్ని నేను ల్యాప్టాప్కి కనెక్ట్ చేస్తాను. కనెక్షన్స్ అయినాయి కదా, సో ఇప్పుడు డివైస్ని పవర్ చేద్దాం. డివైస్ పవర్ అయిన తర్వాత ఇక్కడ డివైస్ మేనేజర్ ఓపెన్ చేసుకొని నేను ఆ USB-A పోర్ట్ యూజ్ చేసిన చెప్పి చెక్ చేసుకున్నా. సో ఇక్కడ చూస్తే నేను COM5 కదా, సో నేను సింప్లీ 30 ఓపెన్ చేసుకుంటా. 30 ఓపెన్ చేసుకొని ఇక్కడ సీరియల్ అండ్ ఇక్కడ COM5 ఆన్సర్ చేసుకొని ఈ డిఫాల్ట్ అట్లా ఉండనివ్వండి అండ్ ఓపెన్. ఇక్కడ ఓపెన్ చేస్తే మనకి అయిపోయింది. చూసినారు కదా, చాలా సింపుల్గా మనం ఒక స్విచ్కి కన్సోల్ యాక్సెస్ చేసినాము. ఇట్లనే టెక్నికల్ కాన్సెప్ట్స్ నేను తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, రియల్ వరల్డ్ ఎగ్జాంపుల్స్ యూజ్ చేసుకొని. కంటెంట్ వాల్యుబుల్ అనిపిస్తే పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోకండి.